రియల్ ఎస్టేట్ ట్రెండ్స్, ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ అంటే ఎటువైపు రియల్ ఎస్టేట్ మూవ్ అవుతుంది, పీపుల్ ఎటువైపు మూవ్ అవుతున్నారంటే వెస్ట్ పార్ట్ నుంచి టువర్డ్స్ రాజేందర్ నగర్ నుంచి టువర్డ్స్ బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవే అండి. దిస్ ఈజ్ ద హ్యాపెనింగ్ ప్లేస్ నౌ. దీనికి రీజన్ ఏంటంటే వెస్ట్ పార్ట్ అంటే ముంబై హైవే, సంగారెడ్డి ఆ చుట్టుపక్కల అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సంగారెడ్డికి బిఫోర్ అంతా ప్రైజెస్, మినిమం ప్రైజెస్ స్క్వేర్ యార్డ్ 30,000 అయిందండి, 35,000 అయింది. సో ఇంకా టువర్డ్స్ వెస్ట్ పార్ట్ అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వస్తే మనం అవన్నీ ల్యాక్స్లోకి వెళ్ళిపోయినాయి, స్క్వేర్ యార్డే ల్యాక్స్లోకి వెళ్ళిపోయింది. కోకాపేట కావచ్చు, మోకెలా కావచ్చు, నార్సింగ్, మంచిరేవుల ఇవన్నీ. సో ద నెక్స్ట్ ఆప్షన్ ఎక్కడ ఉందంటే వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ రాజేందర్ నగర్ అండి. పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ రాజేందర్ నగర్ నుంచి మళ్ళీ బెంగళూరు హైవేకి ఆ స్ట్రెచ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టు రాజేందర్ నగర్ టు బెంగళూరు హైవే టు శ్రీశైలం హైవే. ఈ స్ట్రెచ్ ప్రాస్పర్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద రెసిడెన్షియల్ జోన్ వెస్ట్ పార్ట్లో ఉంటే నెక్స్ట్ సౌత్ పార్ట్లోనే ఉంది మేజర్ పార్ట్ ఆఫ్ ద రెసిడెన్షియల్ జోన్. సో మీ అందరికీ తెలుసు, మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే R1, R2, R3, R4 ఈ జోన్స్లోనే మనం కన్స్ట్రక్ట్ చేయాలి. సో పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్ ఏరియా. ప్లస్ ద పవర్ ఆఫ్ మేనేజ్డ్ హైవేస్ మీ అందరికీ తెలిసిందే. ORR వచ్చిన తర్వాత కనెక్టివిటీ ఈజీ అయిపోయింది. ఈవెన్ ఇప్పుడు నేను కోటిలోనో లేకపోతే ఇటు నార్త్ వైపు ఆఫ్ హైదరాబాద్లో ఉండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రీచ్ అవ్వాలంటే 1.5 అవర్ పడుతుంది. నేను తుక్కుగూడలో ఉన్నా కూడా హాఫ్ అన్ అవర్లో నేను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రీచ్ అవ్వచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అండి. దిస్ ఈజ్ ఫోర్సింగ్ పీపుల్ టు మూవ్ టువర్డ్స్ మహేశ్వరం, మన్సాన్పల్లి, తుక్కుగూడ, కొత్తూరు, శంషాబాద్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మెయిన్లీ రాజేందర్ నగర్. సో అలాగే ప్రీమియం ప్లేస్ అంటే రాజేందర్ నగర్. ఎందుకంటే ఇప్పుడు సిటీలో ఏవైతే ప్రీమియం ప్లేసెస్ అని మనం చెప్పుకుంటున్నామో ఈ పాపులేషన్ అంతా రాజేందర్ నగర్ వైపు మూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రీమియం ప్లేసెస్ కంజెస్టెడ్ అయిపోయినాయి. ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పీస్ ఆఫ్ లివింగ్ లేదు ఈ ప్రీమియం ప్లేసెస్లో కూడా. సో దీస్ పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ రాజేందర్ నగర్. ఫిల్మీ పీపుల్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మెయిన్లీ హెచ్ఎన్ఐస్ అనుకోండి, అల్ట్రా హెచ్ఎన్ఐస్ అనుకోండి, వాళ్ళంతా రాజేంద్ర నగర్ వైపు మూవ్ అవుతున్నారు. సో ద హ్యాపెనింగ్ ప్లేస్ ఈజ్ ఫ్రమ్ రాజేంద్ర నగర్ టు శ్రీశైలం హైవే అండి, రాజేంద్ర నగర్ టు బెంగళూరు హైవే, అగైన్ ద నెక్స్ట్ ఎగ్జిట్ పెద్ద గోల్కొండ, అగైన్ ద నెక్స్ట్ ఎగ్జిట్ తుక్కుగూడ. దిస్ ఈజ్ ద హ్యాపెనింగ్ ప్లేస్ అండ్ ఎఫర్డబుల్ ప్రైజెస్లో మీకు ల్యాండ్స్ అవైలబిలిటీ ఉన్న ప్లేస్ బెంగళూరు హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు. బెంగళూరు హైవేలో ఇంకా ఎఫర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయంటే దానికి ఒక రీజన్ ఉందండి. ఎప్పుడైతే ORR వచ్చిందో, అలాగే శ్రీశైలం హైవేలో కూడా ఎప్పుడైతే ORR వచ్చిందో, ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందో, ఆ టైంలో వచ్చిన వెంచర్స్ ఏంటంటే ప్రాపర్ కైండ్ ఆఫ్ వెంచర్స్ రాలేదు. ఎక్కడంటే అక్కడ 311 జీవోలో, రాంగ్ జోన్స్లో, ఈవెన్ కనెక్టివిటీ ప్రాపర్గా లేని ప్లేసెస్లో కూడా వెంచర్ వచ్చేసినాయి. అప్పుడు అంతా ఎమోషనల్ బయింగ్ జరిగింది, మీ అందరికీ తెలిసిందే. ఆ టైంలో అంతా అసలు ఒక ఫ్లాట్ ఉంటే చాలు మహేశ్వరంలో, ఒక ఫ్లాట్ ఉంటే చాలు తుక్కుగూడలో, ఒక ఫ్లాట్ ఉంటే చాలు శంషాబాద్లో అనే ఇంటెన్షన్తో బేసిక్స్ కన్సిడరేషన్లో తీసుకోకుండా పీపుల్ అలాగే పర్చేజ్ చేశారు. ఈవెన్ డెవలపర్స్ కూడా అలాగే వెంచర్స్ చేశారు, ఆ 311 జీవో వెంచర్స్. సో దానివల్ల అక్కడ కొంచెం క్రెడిబిలిటీ, ట్రస్ట్ కోల్పోయి ఆ హైవేస్లో ల్యాండ్ ప్రైజెస్ అనుకున్నంత గ్రో కాలేదు. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ తీసుకుంటే మీ అందరికీ తెలిసిందే, ORR, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఈజ్ కమింగ్ అప్ ఇన్ తుక్కుగూడ. అలాగే ఇప్పుడు బెంగళూరు హైవే తీసుకుంటే హైవే ఎక్స్పాండ్ అవుతూ ఉంది, 6 ట్రాక్ చేస్తూ ఉన్నారు, డిజిటల్ హైవే చేస్తూ ఉన్నారు. సో ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి, ద నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ ఈజ్ టువర్డ్స్ సౌత్, వెస్ట్ నుంచి సౌత్. రియల్ ఎస్టేట్ గ్రోత్ తీసుకుంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కోకాపేట నుంచి మంచిరేవుల, నానక్రామ్ కూడా ఇలా మూవ్ అవుతూ వెళ్ళింది టువర్డ్స్ అప్పా జంక్షన్, టువర్డ్స్ రాజేంద్ర నగర్. సో ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ సౌత్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బట్ అగైన్ ద ప్రాపర్ కైండ్ ఆఫ్ రియల్టర్, ద ప్రాపర్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్, ద ప్రాపర్ కైండ్ ఆఫ్ జోనింగ్, ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని ఇప్పుడు అక్కడ మనకి మెయిన్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్, అగైన్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అంటే తుక్కుగూడ, శంషాబాద్ ఈ ప్లేసెస్ వస్తాయండి. బికాజ్ ORRకి ఉన్న కనెక్టివిటీ, అలాగే మల్టిపుల్ కనెక్టివిటీ, అగైన్ పాపులేషన్ డెన్సిటీ, ఈ 2 ప్లేసెస్ కూడా
డెన్స్లీ పాపులేటెడ్ ప్లేసెస్ శంషాబాద్ కావచ్చు, తుక్కుగూడ కావచ్చు, ఓఆర్ఆర్ పక్కకే ఉంటాయి. సో వరల్డ్ క్లాస్ కనెక్టివిటీ, ప్రీమియం ఎంప్లాయ్మెంట్, అంటే ఐటీ పీపుల్ ఆర్ స్టేయింగ్ దేర్. శంషాబాద్లో స్టే చేస్తూ ఉన్నారు, తుక్కుగూడలో స్టే చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే న్యూ కన్స్ట్రక్షన్స్ చాలా వస్తూ ఉన్నాయి శంషాబాద్ ఆ చుట్టుపక్కల అంతా. బిగ్ బిగ్ ప్లేయర్స్ ఆర్ కమింగ్. మీకు తెలుసు అపర్ణ వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేశారు, సముద్ర వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేశారు. మై హోమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ తెలిసిందే. మై హోమ్ చైర్మన్ జూపల్లి రామలింగేశ్వరరావు గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆయనే స్వయంగా చెప్పున్నారు ఆ ప్రాజెక్ట్ గురించి. బట్ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానికి క్లారిటీ అయితే లేదు, ఈవెన్ ఐ డోంట్ నో. బట్ ఆ ప్రాజెక్ట్ అయితే ఉంది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు బుద్వేల్ వైపు తీసుకుంటే ప్రెస్టేజ్, గోద్రేజ్ వాళ్ళు జస్ట్ 1 వీక్ బ్యాక్ 12.5 ఏకర్స్, గోద్రేజ్ ఇన్ఫ్రా వాళ్ళు 12.5 ఏకర్స్ ల్యాండ్ అక్వైర్ చేశారు. వీళ్ళంతా పాన్ ఇండియా ప్లేయర్స్, పాన్ ఇండియా రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ వీళ్ళు. సో పాన్ ఇండియా ప్లేయర్స్ వస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి రీసెర్చ్ చేసి ఉంటారు, వాళ్ళు ఎలాంటి బేసిక్ పారామీటర్స్ అన్ని కన్సిడరేషన్లోకి తీసుకునే కదా ఆ ప్లేస్కి వచ్చింది. అంటే దట్ ప్లేస్ ఈజ్ గోయింగ్ టు ప్రాస్పర్ అండి. దీనికి క్లియర్గా నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన తెల్లాపూర్ లాంటి ప్లేసెస్లో మై హోమ్ గ్రూప్ కానీ లేకపోతే ఇలా బిగ్ బిగ్ ప్లేయర్స్ ఏ టైంలో ఎంటర్ అయ్యారో మీరు ఒకసారి గమనించండి. అంటే ద ఏరియా ఎప్పుడైతే జస్ట్ బిగినింగ్ టు పీక్, జస్ట్ బిగినింగ్ టు రైజ్, ఆ టైంలోనే వాళ్ళు ల్యాండ్స్ అక్వైర్ చేశారు. సో బిగ్ ప్లేయర్స్ ఎలా ల్యాండ్ అక్వైర్ చేస్తారనే దానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా అంటే వన్ థింగ్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ రికగ్నైజింగ్ ద డెస్టినేషన్ బిఫోర్ ఇట్ పీక్స్. అంటే ప్రైజెస్ పెరక్క ముందు ఆ ఏరియా పొటెన్షియల్ తెలుసుకోవటంలో, రికగ్నైజ్ చేయటంలో రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఉంటుంది. బిగ్ ప్లేయర్స్ అలా ఐడెంటిఫై చేస్తారు ల్యాండ్. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రెస్టేజ్, మై హోమ్, అపర్ణ, వీళ్ళందరూ శంషాబాద్, తుక్కుగూడ ఈ ఏరియాస్లో రీసెంట్ టైమ్స్లో అంటే 4-5 ఇయర్స్ నుంచి ల్యాండ్ అక్వైర్ చేస్తూ ఉన్నారు. అంటే దట్ ఏరియా ఈజ్ గోయింగ్ టు ప్రాస్పర్ అండి. దిస్ ఇస్ ద బేసిక్. సో ఎఫర్డబుల్ ప్రైజెస్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, షార్ట్ టర్ము, మిడ్ టర్ము, లేదు 1-2 ఇయర్స్లో మంచి రిటర్న్స్ తీసుకోవాలంటే దీస్ ఆర్ ది బెస్ట్ ప్లేసెస్ అండి. శంషాబాద్ కావచ్చు, తుక్కుగూడ కావచ్చు. మార్కెట్ మంచిగా ఉందా, లో ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, వీటిని అన్నిటినీ కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఇన్వెస్ట్ చేయదగిన ఏరియాస్ ఏమన్నా ఉన్నాయంటే దీస్ ఆర్ ది ప్లేసెస్ అండి. శంషాబాద్, తుక్కుగూడ, సంగారెడ్డి, ఈ ప్లేసెస్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏరియాస్ అన్నీ కూడా బేసిక్ పారామీటర్స్తో కోపప్ అవుతున్నాయి. అంటే స్ట్రాటజికల్లీ లొకేటెడ్, మంచి ప్లేస్లో జియోగ్రాఫికల్గా లొకేషన్ ఉంది, కనెక్టివిటీ ఉంది, మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది, మేనేజ్డ్ హైవేస్ ఉన్నాయి, అలాగే ప్యారలల్ హైవేస్ నుంచి మల్టిపుల్ సపోర్ట్ ఉంది, అక్కడ పాపులేషన్ ఉంది, ప్రీమియం ఎంప్లాయ్మెంట్ ఉంది, వాటర్ సోర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మంచి వాటర్ సోర్సెస్ ఉన్నాయి అక్కడ, వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, లివబుల్ మార్కెట్ ఉంది. సో ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా హైదరాబాద్ సిటీకి ఈజీ కనెక్టివిటీ. సో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, షార్ట్ టర్మ్లో మంచి రిజల్ట్స్ తీసుకోవాలి అంటే దీస్ ఆర్ ది హైవేస్, దీస్ ఆర్ ది ప్లేసెస్ అండి. శంషాబాద్, తుక్కుగూడ, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, పెద్ద గోల్కొండ, మంచానపల్లి, కొత్తూరు, అండ్ అగైన్ సంగారెడ్డి తర్వాత కొంత దూరం 5 to 10 కిలోమీటర్స్, ఇవన్నీ మంచి ప్లేసెస్. సో ఎవరైనా మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే, ఇంకా చెప్పాలంటే బుల్లెట్ ప్రూఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే, రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే ఈ ప్లేసెస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ వన్ థింగ్ అండి, అగైన్ ఇవి మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేసెస్ అన్నాను కదా అని ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయటం కాదు. ఫైండింగ్ ద లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ రియల్ ఎస్టేట్. మీరు ఆ వెంచర్ని ప్రాపర్ కైండ్ ఆఫ్ వెంచర్ని ఐడెంటిఫై చేయాలి, ప్రాపర్ డెవలపర్ని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటో చూసుకోవాలి, ప్రాపర్ కైండ్ ఆఫ్ అప్రూవల్స్ చెక్ చేసుకోవాలి, ప్లస్ లీగల్ ఒపీనియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ బిల్డర్స్ ట్రాక్ రికార్డ్, అంటే వాళ్ళు ఇంతకుముందు చేసిన వెంచర్స్లో డెవలప్మెంట్స్ ఎలా చేస్తున్నారు, ప్లస్ డెవలప్మెంట్స్తో పాటు వెంచర్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సో ఫర్ దట్ వీఆర్ దేర్. 3TV రియల్ ఎస్టేట్ ఛానల్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ ఇన్ దీస్ ఫ్యాక్టర్స్. ఇట్స్ నాట్ అబౌట్ పర్చేసింగ్ ఏ ఫ్లాట్ ఫ్రమ్ అస్ అండి.
నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, వీ హ్యావ్ అవర్ ఓన్ సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్, వీఆర్ నాట్ ఇన్ ద మార్కెట్ ఇన్ సెర్చ్ ఆఫ్ బయర్స్, బట్ ప్రాపర్ కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్న వర్క్ ఇది. మీరు ఎప్పుడైనా 3TV రియల్ ఎస్టేట్ టీమ్ని కాంటాక్ట్ చేయొచ్చు, మీకు మంచి గైడెన్స్ ఇస్తారు, మంచి అడ్వైజ్ ఇస్తారు. పర్చేజింగ్ ఫ్రమ్ అస్ ఈజ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, అంటే టేకింగ్ అడ్వైజ్ ఫ్రమ్ అస్ ఈజ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కాల్స్ చేయండి. సో ఈ ప్లేసెస్ నేను ఇప్పుడు చెప్పిన ముంబై హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, ఈ ప్లేసెస్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా యూ క్యాన్ కాంటాక్ట్ అస్. మీరు ఒక వెంచర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఒక ప్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మాకు కాల్ చేయండి. వీ కెన్ టెల్ యూ మీది చేసే ఇన్వెస్ట్మెంట్ రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటా కాదా, లేదంటే దానిలో ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా, రాంగ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అది కూడా మేము చెప్పగలుగుతాము, మిమ్మల్ని గైడ్ చేయగలుగుతాం. సో ఫర్ దట్ వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.